అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, మన ఈ సిరీస్ ని మిస్ అవుతున్నారు కదా దోస్తులు, అందుకే మీకోసం మాకు కాస్త టైం దొరికింది, అప్పుడే మీకోసం చేసి పెడుతున్నాం దోస్తులు. వీడియో షార్ట్ గా ఉండవచ్చు కానీ ఏమనుకోకూరి దోస్తులు, కొంచెం ఈ పండగ అయిపోయాక బిజీ. మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. జస్ట్ ఇది కామెడీ కోసమే అన్నమాట, కంటెంట్ ఎవరు సీరియస్ గా తీసుకోకండి. ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ 43 అన్నమాట. మరి ఇక లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అబ్బా మొద్దుదానా మీద పడ్డవానే, లే లే లే. అలాగే ఉండండి, మీ ఇద్దరిని చెరొకలము మెడలు కోసి రక్తం తాగేస్తాం. ఏం బుట్టో ఏమో, అబ్బా నన్ను అడిగిరిపోయింది మొద్దు మీద పడే వరకు. లేవు, నాకు లేవచ్చలేదు, లేవు, నేను ఉరుకుతా. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసినా కూడా ఆటు తాళాలు వేసినావు, తాళాలు ఎట్లా తీసుడు చెప్పు. తాళం తీసులేదు, ఈరోజు మేము వీళ్ళ రక్తం తాగండి వదిలిపెట్టాం. రారాయ్ మీరు మా దండారా, ఈ రారాయ్ పారాయ్ అనుకుంటా మా ఇంట్లోండి మా ఎంబడ పడుతుర్రు. నడురే, మీరు దయ్యాలై వదిలిపెట్టి నడురే నా ఇంట్లోకి. రావే మొద్దక్క, నీది ముందుగాల మింగేసి మేము వెళ్ళిపోతాం. ఏమైంది బుట్ట, దయ్యాలను పట్టిస్తానొస్తుంది. అబ్బా నువ్వు ఇట్లా చేస్తాను, నీ మంత్రాలతో ఈ దయ్యాలను నీ బుట్ట తీసుకొని పో. మన్ను నాకేం మంత్రాలు వస్తాయి, నేనేం దయ్యాలను పడతా. ఏదో పొట్టకూడుకయి 4 మంత్రాలు చదివి పైసలు సంపాదిస్తా. అమ్మో ఈ సొంటి కేసుల్ని నేనేడయులే. ఏం చేసుడే చెప్పు, ముందు నీదా నీ చెల్లదా లేకపోతే బుట్ట అందా? ఆ బుట్ట అంది మా చెల్లదే, పేర్చుకొని తాగుర్రి. ఓ అబ్బా, నాకు మీ ఊరు తెలియదు, పల్లె తెలియదు. నేనేదో పుట్టకుడు గురించి దయ్యాలను బట్టి పైసలు సంపాదించటోన్ని. నన్నైతే ఏం చేయకుర్రవ్వు. నా పిల్ల ఉన్నది ముసల్ది, దాన్ని చూసుకోవడానికి ఎవరు లేరవ్వు. ఆ 2 అక్క ఇళ్ళని ఏమన్నా చేసుకోర్రి, నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోతా. మీరెన్ని చెప్పినా నేను వినను. అందరిది మీ ముగ్గురిది మేము తాగేసిపోతాం. అవ్వా నాకైతే నవ్వా అవుతలేదు ఇలా కథలు. ఏ చూసి ఎంజాయ్ చేద్దాం, కాసేపు ఏం చెప్తారు. నువ్వు దయ్యాల పట్టేటోను వారా, మమ్మల్ని పట్టరా చూద్దాం. అక్క చంద్రముఖి చెప్పు, ఇంద్రముఖి రా, వీని దగ్గర మంత్రాలు ఉన్నాయట. మనం వీన్ని చంపేస్తే ఆ మంత్రశక్తులన్నీ మన మీదకి వస్తాయి, అప్పుడు మనం ఏం చేసినా నడుస్తుంది. రావే అక్క, వస్తున్నా ఇంద్రముఖి. ఇంద్రముఖో చంద్రముఖో మీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టుర్రి. ఓ నర్సవ్వా, బాబు ఇంత డేంజర్ దయ్యాలు ఏంది నీ ఇంట్లో? వాడుగా నేను రాకుండా అయిపో. ఓ నీ మొద్దారం దెంప, నువ్వేందో దయ్యాలను నువ్వు పడతావని నిన్ను పిలిపిస్తే ఉన్న దయ్యాలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వాడితోటి ఆట ఆడిపిస్తాను. ఏమో అవ్వా, ఈ సొంటి దయ్యాలని నాకేమెరక. ఇటు పోదామన్నా ఇటు తాళం ఎత్తిరి, అటు పోదామన్నా అటు తాళం ఎత్తిరి. ఆ తాళాలు పాడుగాడు ఏడున్నాయి. అవ్వా నీ లక్కలకేందో లుకలకేందో, నన్ను వదిలిపెట్టుర్రవ్వా. నాకు పాపం తెలియదు, అన్యాయం తెలియదు, ఏం తెలియదు అవ్వో. వాడు తాళాలు ఏమంటివి, తాళాలు ఏమంటివి, దయ్యాలను బట్టి బుట్టలు వేసుకుంటా అంటివి. ఇప్పుడు ఎటు పోరాకుంటే చేస్తావురా నలుగుంటోడా. కోరి నీకేం పుట్టిందే చూసుకుంటుంటున్నావు. అమ్మో నేనేమన్నంటే నా జోలికి వస్తే నాకు భయం అవుతుంది అత్తమ్మా, అందుకని సపడేకుంటానా. చెల్లే ఇంద్రముఖి వారి గోషిప్పు. ఓ అవలాలా, నా గోషిప్పి మీరేం చేస్తారు? కొరికేస్తాం. పాడుగారు వీళ్ళక్కడే కొరుకుతా అంటారేంది? అమ్మో గలీజ్ దయ్యాలి
ఏడవరు అద్దాము నీ పుణ్యం ఉంటది. ఎందుకు ఇంకా చూస్తున్నావు చెల్లే? పద. బాబరాలా నా గోసిప్పకుర్రి జరా నేను లోపల డ్రాయర్ కూడా వేసుకోలేదు. నాకున్నాయి రెండు డ్రాయర్లు, ఒకటి ఇడిచిన ఒకటి వానలు నడిచింది. నేను డ్రాయర్ కూడా వేసుకోలేదు అవ్వలారు. జర నా గోసిప్పకుర్రి నన్ను కుర్రి నేను పోతా. చూస్తాం నువ్వు వేసుకున్నావో లేదో. లక 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 లక. వీళ్ళకేం పుట్టింది? నిజంగా దయ్యాలు వచ్చినాయా లేకపోతే ఎట్లా? మా అవ్వును పెద్ద యాక్టింగ్ చేస్తారా? గాని గోసిప్పి ఏం చూస్తారు? ఓ నరసవ్వా నువ్వు నిన్ను కొరుకుతారా వాళ్ళు? అమ్మో బుట్ట నీ మోను పోయినది కాపాడే. అవ్వో నాకేంద్ర ఈ గోస ఈ అవ్వా. తక్కదిమి అమ్మో మీరు నా జోడికి రాకండి అమ్మో. అని ఇక్కడ కదమ్మో, నేను వెళ్ళిపోతాను పొద్దున్నే. ఎక్కడికి వెళ్తావు బాలా? ఎవరి కోసం వెళ్తావు? నీ రక్తం పీల్చేసినాక నువ్వు మాతోటే మీదికి వచ్చేవులే. అరే చెల్లే, ఇప్పటికే లేట్ అయిపోయింది చెల్లే, పదా ఎవరినో ఒకరిని చంపేద్దాం. నీకే పుట్టిందే మళ్ళా నా గోసే పట్టినవు. నా గోసి ఉసిపెట్టేటట్టుంటదే, జర నీ పుణ్యం ఉంటదే గోసి పెట్టే. అవ్వా అవ్వా ఈ కామెడీకి నీ పోయేటట్టున్నా నవ్వి నవ్వి. వామ్మో అటు ఇటు పోయి నా గోసే దొరుకుతుందా అదే నీకు? విడిచిపెట్టే నా గోసిని, నా గోసి ఉసిపోతే నా ఇజ్జత్ పోతుంది. ఒకరు నాకు ఒకరు మా చెల్లకు, ఇద్దరు కథం ఈరోజు మా చేతుల్లో. ఓర్రి అవ్వా, నాకు గతి లేక నేను గీడెక్కి పట్టుకుంటే ఈ పొద్దు వచ్చి నా గోసి పట్టుకున్నది. అరే నా గోసి పెట్టే ఊసిపోతాంది. వీళ్ళందరు కలిసి వారు గోసిప్పదాకా ఊరుకుంటారు కదా. గోసి ఊసిపోయినా మంచిదే, మాకింత నయ్యం కదా. వామ్మో ఇప్పుడు నేను సప్పుడు చేస్తే ఈ దయ్యాలు నా దిక్కు మలుతాయి. నేను సప్పుడిక నేను ఎనుకున్నది నయ్యం. ఏ భగవాన్ కాపాడు నన్ను. లక 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 మొత్తం రక్తం పీల్చేస్తాం. మీది మిలమిల ఆడుతుంది రక్తం. వద్దు ప్లీజ్, ఈ బుట్టని రాగుర్రి ప్లీజ్. ఓ మొద్దుదానా, నా గోసి ఊసిపోతాంది, జారుతాంది ఇచ్చిపెట్టే. గోసిపోయినా ఏది పోయినా మేమాగం ఈరోజు. లెగ 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 తెగది మిత్త. అయ్యో బుట్టను గోసివాయే. అయ్యో నాకు లోపటేం లేదు. ఓ మొద్దుదానా నా గోసి ఊసిపోయి కింద పడ్డది, ఇప్పటికైనా వదిలిపెట్టే. అవ్వా జర కింద కూడా కుర్రి మీ పుణ్యం ఉంటది. నేనైతే డ్రాయర్ వేసుకోలేదు. రోత పాడగాను అత్తమ్మ ఆ డ్రైవర్ వేసుకోలేదట అని గోసి చూసిపాయే. ఓ పోరి సప్పుడు ఏకే కుయ్యమన్నా కూడా ఇప్పుడు ఆ దయ్యాలు ఇటు మళ్ళీ సప్పుడేకుండు అని గోసి నోట్ల మన్ను. ఆ గోసి ఊసిపోయింది. గోసి పాడగాను గోసి దొరకదా? బతుకుంటే బొచ్చడు గోసి దొరుకుతాయి. వావో నావో నా కడుపు వస్తుంది నవ్వి నవ్వి. ఏయ్ మీరు దయ్యాల పూతాను జరాయి నుండి ఓర్రి. ఇంకోసారి నేను ఇంట్లోకి రాను, నేను వీకుతా బయటికి. ఇగో ఈ మొద్దుది గోసిప్పింది నాది. అటేటు మీదికేదెత్తాది చేతు, అంగి కూడా ఇప్పేటట్టున్నది. మీ పుణ్యం ఉంటది, నా ఇజ్జత్ పోతుంది. జరా గోసివాయనారా బుట్ట దయ్యాలు పడతానచ్చి గోసి పోగొట్టుకున్నావు కదరా. ఆవాహయామి ఆవాహయామి అని. నువ్వు వేడ పెడుతున్నావే చేతు. అబ్బా నా బతుకు పాడుగాను, నాకు అంత ఎట్టు అవుతుంది. నీ చేతు పాడుగా దియ్యే అన్నుండి.
అయ్యో ఇది చేతేడ పెట్టింది అని ముడ్ల పెట్టిందా ఏంది? వా దయ్యాలు మీరు ఓర్రిద్దరా ఇక నాకు అంతా ఎట్లా అవుతుంది. నేను కింద పడేటట్టున్నా అవ్వన్న నడు తిరిగేటట్టుంది సారి. ఆయనతో ఈ మొద్దు కూడా నా మీద పడుతుంది. అబ్బో నేను తట్టుకోనిగా. అయ్యో పాపం మా చెల్లెనేమో అన్ని పట్టుకొని ఊగులాడుతుంది. అయ్యో ఈ దయ్యాలు పోతాయా పోవా? ఓ మెంటల్ దానా నీ మొద్దు పోకల చెప్పు చేతియే జరని పుణ్యం ఉంటది. అవ డైరెక్ట్ ముడ్లనే పెట్టినవు చేతి. పాడుగాను చెల్లె ఏందే ఇప్పుడు దుంకుతాం ఇక దుంకి డైరెక్ట్ మీ మెడకాయ కొరుకుతాం. ఈ గండం పాడు గాని ఇదేం గండం పాడైంది. చేతియే మొద్దుదానా గోషిప్పింది. ఎవరన్నా కింది నుండి చూస్తే నా పని కథమే ఇక. ఇంకోసారి వస్తావా బుట్ట? ఈ ఇంట్లోకి దయ్యాలను పడతా భూతాలను పడతా అని. వారవా ఈ ఇంటి పోతే కూడా ఇక. ఈ ముద్దుది ఎక్కడ కనిపిస్తలేదు డంబుది. ఉన్నా ఉన్నా ఏమైందే మూలకు మూలకు నిక్కుతున్నావు? మంత్రగాన్ని పిలిపించినావు కదా, నీ మంత్రాలు తంత్రాలు మా దగ్గర పనిచేయవే. లగలగలగలగలక అవలాల తప్పైంది. ఇంకోసారి ఎవరిని పిలిపియా మీ పుణ్యం ఉంటది. వదిలిపెట్టి పోర్రి. అరే ఇటేటి ఇంకేం పట్టుకుంటున్నావే? నీ అవ్వ మొద్దు మొక్కల చెప్పు నేను దూకుతున్నా పో. నీ అవ్వ ఏందన్నావో నువ్వు? నాకు భయం అవుతుంది. పావులారా మీ మీద ఉన్న దయ్యాలు ఓడియుర్రి. ఈ మొద్దు నన్నేమో చేసినట్టే ఉన్నది. అని గోసిపోయింది. ఆ నాగం చేయకుర్రి. నేను వినిపించిన వాడిని పాపం ఇక సపరేక పోతాడు. మీ మీదకే దయ్యాలు వదిలిపోని ప్లీజ్ మీకు దండం పెడతా. ఏమైంది ఏమైందే నా మీద పడ్డావు చెల్లె? వదిలేయా దయ్యాలు. నీకేమైంది గోసిప్పుకొని ఉన్నావు? ఓ నరసవ్వా గా తాళాలు తీపు అవ్వా. నా గోషెడ పడ్డదు. గోషి కట్టుకుని పోతా. అయ్యో ఇవే దయ్యాలు ఇవే కథలు. నాకైతే పిచ్చిలేస్తుంది. ఇప్పుడు అయిపోతే కూడా అక్కడికి పిచ్చలేదు. ప్రశాంతంగా ఉంటా. మొద్దు అన్నాడు జరుగు. బుట్ట బుట్ట అని నా గోషిప్పినావు. పాపం ఈ బుట్టలు వచ్చేమో కానీ పరిశారాయే. బుట్టలు గోసివాయే పరిశారాయే. సో ఫ్రెండ్స్ చూసిర్రా అన్న వీడియో? ఈ వీడియో మేము వేసుకుంటేనే మస్తు నవ్వినాం దోస్తులు. మాకైతే ఫుల్ నవ్వొచ్చింది. బా ఇన్ని వీడియోస్ చేసినాం కానీ ఈ వీడియోకి నవ్వినంత ఏ వీడియోకి నవ్వలేదు దోస్తులు. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. జస్ట్ ఇది కామెడీ కోసమే అన్నమాట. అలాగే వీడియో ఎడిట్ చేయడానికి అయితే టైం లేదు దోస్తులు. మరి ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. దోస్తులు స్కిప్ చేయకుండా చూడండి. కామెడీ మాత్రం సూపర్.